అస్థిపంజరాల కోసం వేగంగా అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి. 9వ నెంబర్ సైట్ దగ్గర ప్రస్తుతానికి తవ్వకాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 9వ నెంబర్ సైట్ దగ్గరే 12 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే ఘటనా ప్రాంతంలోనే జేసీబీలు ఉన్నాయి. ఇప్పటికీ పలు చోట్ల అస్థిపంజరాలు, మనుషుల యొక్క ఆనవాళ్లతో ఉన్నటువంటి కొన్ని పుర్రెలు ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ కార్మికుడి ఫిర్యాదుతో ఈ సిట్ దర్యాప్తు మొదలైంది. కొంతమందిని కాళ్ళు చేతులు కట్టేసి పాతి పెట్టినట్టుగా పారిశుద్ధ కార్మికుడు తేల్చారు. నిన్న 8వ నెంబర్ సైట్లో తవ్వకాలు చేపట్టిన సమయంలో 25 ఎముకలు బయటపడ్డాయట. మరి ఆ ఎముకలు ఎవరివి, ఏంటి, అక్కడ ఎవరిని పూడ్చారనేది ఆ వ్యక్తికి కూడా తెలియదు. కానీ ఆ ఎముకలు బయటపడిన తర్వాత ప్రతిదీ కూడా ఫోరెన్సిక్ అధికారులు ఏ ఒక్క క్లూని కూడా వదిలిపెట్టకుండా అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి క్లూని పరిశీలించి దాని వెనక ఉన్నది ఎవరు అనేది, అంటే ఆ అస్థిపంజరం ఎవరిది అనేది తేల్చడం కోసం ఫోరెన్సిక్ అధికారులు చాలా క్షుణ్ణంగా ప్రతి దాన్ని కూడా ఆధారాన్ని తీసుకుంటున్నారు, ఆధారంగా భావిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఫోరెన్సిక్ ల్యాబ్కి పోలీసు వెళ్ళిన దృశ్యాలు. ఇక్కడ ఈ డబ్బాలోనే నిన్న 6వ నెంబర్ సైట్ దగ్గర కొన్ని ఎముకలు దొరికితే ఆ ఎముకల్ని తీసుకొని ఈ డబ్బాలో వేసుకొని వెళ్ళారు. ఈ డబ్బాలోనే ఆ ఎముకలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్కి తరలించారు. ఇక 7వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరిగితే 7వ నెంబర్ సైట్ దగ్గర ఒక వ్యక్తి కలరా వ్యాధితో మరణించి ఆయనని కూడా అక్కడే పూడ్చిపెట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. సో సురేష్ అనే వ్యక్తిని అక్కడే ఖననం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క ఎముకలే 7వ నెంబర్ సైట్ దగ్గర దొరికాయన్నట్టుగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు.